జగన్ వస్తే లోకేష్ ఎదురు ఇప్పుడు కంటెస్ట్ చేయడానికి ఇక్కడే ఉంటున్నాడు కాబట్టి స్థానికంగా జగన్ పోటీ చేస్తే లోకేష్ ఒకవేళ ఏంటంటే కడపలో పారిపోవచ్చు అండి. అది కడపలో వెళ్తలేదు కదా, ఇక్కడికి వచ్చి పోటీ చేస్తాడు. మన బీటెక్ రవి గారు కూడా చెబుతున్నారు ఇక్కడ గెలవడని చెప్పి అక్కడ లోకల్లో చెబుతున్నారండి. ఒకవేళ మంగళగిరిలో పాపం నాకు తెలిసి రాడు, ఎందుకంటే అంత సాహసం చేయడు. వాళ్ళ లోకేష్ మీద గారి పోటీ చేస్తామంటే సాహసమేనండి. ఎందుకని అన్నామంటే యువగలం పేరుతో రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా ఒక స్థాయికి ఒక పొజిషన్ కి తీసుకొచ్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే లోకేష్ గారండి. అటువంటి లోకేష్ గారి మీద పోటీ చేస్తామంటే సాహసం అనే అనుకోవాలండి. ఓడిపోయేప్పుడు సాహసమే అయింది, చేస్తే చేయొచ్చు. వెల్కమ్ అంటున్నాం కదా ఎనీ టైం. ఎందుకంటే ఇవాళ నువ్వు 9 రత్నాలు అంటున్నావు, మేము 27 రత్నాలు ఇచ్చాం. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నువ్వు అన్నదానం క్యాంటీన్ తీసేసావు, అన్నదానం క్యాంటీన్ పెట్టాం. మహిళలకు ఉపాధి కోసం మిషన్ కొట్లు పెట్టాం, మిషన్ నేర్పిస్తున్నాం. వాళ్ళకి ఉపాధి కోసం పుట్టు మిషన్ల ద్వారా వేరే పర్పస్ లో ఉద్యోగాలు కూడా ఇస్తున్నాం. అదే విధంగా వాళ్ళకి బ్యూటీ పార్లర్స్ కోర్సులు నేర్పిస్తున్నాం, వాళ్ళకి కిట్లు ఇస్తున్నాం. వెల్డింగ్ మిషన్లు, వెల్డింగ్ కిట్లు, అట్లాగే తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, అనేక రకాలుగా యువత పెడదారి పట్టుకోకూడదన్నాయి. వాళ్ళకందరికి కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఈ స్పోర్ట్స్ గేములు, అదే విధంగా జిమ్ములు మేము పెట్టి స్వయంగా సొంత ఖర్చులతో వాళ్ళ లోకేష్ గారు చేస్తున్నారు. మీ దాంట్లో కానీ, మీ ప్రభుత్వం కానీ, మీ సంపద కానీ ఏదన్నా ₹1 ప్రజలకు కానీ పెట్టారా? పెడితే రండి, ఛాలెంజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఆ యాస్తానికి అర్హతే. మీరు ₹1 కూడా పెట్టకోకుండా అడ్డగోలుగా రాష్ట్రంలో సంపదనంతా కూడా గలాటా చేసి పాడు చేసిన మీరు వాళ్ళ ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ ఓటు అడుగుతారని కూడా ఈ సందర్భంగా అడుగు చేస్తున్నాం. మంగళగిరి కన్ఫర్మ్ లోకేష్ గారు, సమస్య లేదు ఇక్కడ. పోయినసారి ఒకసారి చూద్దామనే దాంట్లోనే వెళ్ళిపోయిందా, లేకపోతే ఏంటి కారణం ఏంటి? పోయినసారి ఒక్కసారి చూద్దామనే గెలిపించుకున్నారు అంతకు ముందు, ఇంకొకసారి గెలుచుకుని తల మీద తెచ్చుకోలేరు. ఇప్పుడు లోకేష్ గారు డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి? బాగా చేస్తున్నారండి. 27 ఇవి సంక్షేమ పథకాలతో డెవలప్ చేశారు. బాగా సంక్షేమ పథకాలు బాగానే చేశాడు, బాగా చేస్తున్నారు. అంటే గెలవకపోతేనే ఈ తోపుడు బండ్లని, శ్రీశక్తి పథకాలని పెట్టాడు. గెలిస్తే ఎలా ఉంటది అనుకుంటున్నారు? గెలిస్తే ఇక చెప్పవసరం లేదండి, ఆర్థికంలో డెవలప్ అవుతారు అందరు కూడా. మంగళగిరి అసలు ఇదే రాజధాని లాగా కనిపిస్తుందా? ఆయన బ్రహ్మం గారు చెప్పారు మంగళగిరి రాజధాని బ్రహ్మం గారు చెప్పారా? కన్ఫర్మ్ అవుతున్నారు లోకేష్ గారు. కానీ ఇక్కడ ఉన్నంత కాలం కూడా డెవలప్, నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా లేకుండా చేసేస్తారు, అంత డెవలప్ చేస్తారు నాకు తెలిసి. ఎంత మెజార్టీ ఎట్లా రాబోతుంది? మెజార్టీ దాదాపు మన వాళ్ళు అందరూ తెలుసు, 1 లక్ష చిల్లర వస్తుందని ఆశిస్తున్నాం. అంటే యూత్ లో ఎట్లా ఉంది, పెద్దోళ్ళలో ఎట్లా ఉంది లోకేష్ గారి మీద? పెద్దోళ్ళను యూత్ లోను అంతా లోకేష్ మామూలుగా ఓడిపోతే వెళ్ళిపోతాడు అనుకున్నారా, లేకపోతే ఉంటాడు అనుకున్నారు గతంలో? ఎవరు అనుకుంటారండి ఓడిపోతే వెళ్ళిపోతారని? ఎవరు అనుకోలేదు. వాళ్ళు వైసీపీ వాళ్ళు అనుకుంటుంటారు తప్ప పారిపోతారు లోకేష్ గారిని. ఇప్పుడు ఎవరు పారిపోకపోగా రామకృష్ణారెడ్డినే పారిపోయేది చేశారు. ఆయన మామూలుగా ఎందుకు వెళ్ళిపోయాడు అంటారు? సార్ ఓడిపోతాడనే, లేకపోతే ఎందుకు రాజకీయ కారణాలేనా? ఏమైనా ఇంతకుముందు ఇచ్చిన హామీలు లేవు. ప్రజల దగ్గరికి ఎలా వెళ్తాడు, ఏ మొహం పెట్టుకుని వెళ్తారు ఎవరైనా సరే? హామీలు ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే గానీ, ప్రెసిడెంట్ గానీ, జడ్పీటీసీ కానీ ఎవరైనా సరే హామీలతో వెళ్ళారు, ముందు గెలిచారు. ఆ హామీలు ఇస్తేనే కదా మరి వెళ్ళేది. లేనప్పుడు ఎలా వెళ్తారు? అదే రామకృష్ణారెడ్డికి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కారణం. అంటే మీకు మంత్రి ఇస్తా రామకృష్ణని గెలిపిస్తే అని అన్నాడు జగన్. మరి మాట తప్పను మడమ తెప్పని అన్నాడు కదా, మరి తప్పినట్టే కదా. మడమ లేదు, మాట లేదు. తిప్పటాకి మాట ఒకటికి మడమ లేదు, దీనికి మాట లేదు. అంటే ముఖ్యమంత్రి ఏరియాలో ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి ఉండే ఏరియా ఎట్లా ఉండాలి మామూలుగా అయితే? డెవలప్ అయి ఉండాలండి, బాగా డెవలప్ చేయటం బాగా చేశాడు. ఆయన చుట్టూ లైట్లు వేసుకుని, ఆ 3 రంగులు వేసుకుని అక్కడ మాత్రం బాగా చేశాడు. ఎదురుగా పేదవాళ్ళు గుడిసెలను కూడా లేవు కదండి, ఇవి కూడా తీసేస్తాడు పక్కన. ఇప్పుడు అవునా? ఇప్పుడు ఈ పక్క నుంచి ఎన్టీఆర్ కట్ట ఉంది, ఆయన నుండి ఈసారి వస్తే మాత్రం అవి కూడా తీసేస్తాడు గ్యారెంటీ. అయితే ఈసారి కన్ఫర్మ్డేనా లోకేష్? కన్ఫర్మ్. నాకు తెలిసి కన్ఫర్మ్ వెనక్కి తిరిగే పర్లేదు. ఇక్కడ రాష్ట్రంలో టీడీపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు ప్రపంచం? అంత ఐడియా లేదు. మన పెద్దవాళ్ళు అందరూ 160 వస్తాయి అన్నారు కదా. 160 కాకపోయినా 155 గ్యారెంటీ. చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటున్నారా? ఒకవేళ లాస్ట్ 5 years, ఇప్పుడున్న 5 years కూడా టీడీపీ ఉంటే అలా ఉండేది రాజధాని ప్రాంతం కానీ? అభివృద్ధి అయ్యేదండి. మీరేమనుకున్నారు అసలు? అటు 33,000 ఎకరాల బిల్డింగ్లు ఏమి కడతంటే, రోడ్లు వేస్తుంటే అప్పట్లో ఏమనుకున్నారు? ఏముందండి, ఇంద్రభవనం లాగా ఉండేదండి. రాత్రి 6 గంటలు 7 గంటలకు వెళ్తుంటే ఆ లైటింగ్ కానీ ఆ కట్టడాలు చూస్తే ఇంద్రభవనం లాగా ఉండే ఎక్కడ చూసుకుంటే. ఇప్పుడు ఎలా ఉంది? ఏముందండి, ఏమి లేదు చూడండి. ఇక్కడ రోడ్లు ఉన్నా రోడ్లు తవ్వేశారు మామూలుగా.
రోడ్లు తవ్వేసి ఎత్తుకుపోయారు. ఏమన్నా తెలియదు. ఐకాన్ బ్రిడ్జి కట్టేది సప్టా కడితే దాన్ని పగలగొట్టి ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు తెలియదు. ఓకే. ఇలాంటి మూర్ఖత్వంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ముళ్ళ పొదలు చూస్తే ఏమనిపిస్తుంది అప్పట్లో బిల్డింగులు వెలుగు జిలుగులు చూసి? ఏముందండి, ప్రాణం ఉసరు అనిపిస్తుంది. ఓకే. రైతులను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అది ఎవరికన్నా కనీసం సాటిస్ఫాక్షన్ ఉందా అసలు ఈ గవర్నమెంట్ లో మంగళగిరికి? ఎవరికి లేదు అసలు. రాజధానిలో ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు అసలు. ఓకే. సడన్ మీరు అంటున్నారు వాళ్ళేమో వైనాట్ 175 అంటున్నారు. అంటే 175 వాళ్ళకైతే ఇంకా లోకేష్ గారి గెలిపి ఎట్లా ఉంటుంది అంటారు? లోకేష్ గారి గెలుపు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే. కాకపోతే ఏంటంటే ఊరికి డ్రామాలు వేయడం కోసం ఇవన్నీ వైనాట్ 175 జనాలు ఏమన్నా మళ్ళీ మా వైపు చూడకపోతారా అని ఇవన్నీ షో ఆఫ్ చేస్తున్నారు. అంటే అంతమించి ఏం లేదు. లోకేష్ అన్న చేసే పథకాలు ఇవన్నీ చూస్తుంటే ఆటోమేటిక్గా జనాలు అందరూ లోకేష్కి వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో యూత్ అంతా ఈ యోగాల ద్వారా లొకేషన్కి బాగా దగ్గర అయిపోయారు. జగన్ గారు జాబ్ క్యాలెండర్ గురించి ఆయనే చూసుకుంటే ఆయనకే తెలిసిపోయింది గెలుస్తాడా గెలవడా అనేది. అంటే మంగళగిరిలో ఎమ్మెల్యే కాకుండానే ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాడు? పేదల కోసం కావచ్చు, మహిళల కోసం కావచ్చు. పేదల కోసం ఆయన ఇక్కడ ఈ నియోజకవర్గంలో బండ్లు ఇవ్వటం కానీ అందరికీ ఉపాధి హామీ కింద అవి ఇస్తున్నారు. బండ్లు ఇస్తున్నారు, టిఫిన్ బండ్లు కానివ్వండి ఏదైనా. నెక్స్ట్ వస్తే మా నియోజకవర్గంలో 20,000 ఇళ్ళు ఇస్తారని హామీ ఇచ్చారు పర్టికులర్గా. సో దాని గురించి అయితే లోకేష్ అన్న బాగా గెలుస్తాడని మా అభిప్రాయం. అది అంటే ప్రస్తుతం రాజధాని డెవలప్మెంట్ లో కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రాంతమే ఎక్కువగా కూడా డెవలప్ అయిన పరిస్థితి. అది కూడా ఏమన్నా గెలుపుకు అవకాశం ఉంటుంది ఈసారి? పోయినసారి మేము లోకేష్ అన్న పోగొట్టుకోవడం కొంచెం బాధ కలిగించింది. అది 5,000 మెజారిటీ కాబట్టి అది పెద్ద విజయం అని మేము భావించాం. ఈసారి అయితే లోకేష్ గారు ఒక 25,000 30,000 మెజారిటీతో గెలుస్తారు. అది మా హామీ, అది మేముగా ఫీల్ అవుతున్నాం. అది ఓకే. అంటే వైసీపీ వాళ్ళ మాటలు చూస్తే ఏమనిపిస్తుంది? చెప్పడానికి 100 చెప్తారన్న, ఇక్కడ ప్రాక్టికల్ గా చూసుకోవాలి కదా. ఈ పాసిబిలిటీ ఏదో వాళ్ళు ధైర్యం చెప్పుకోవడం కోసం తప్పితే లోకేష్ అన్న ఈసారి గెలుస్తాడు ఇక్కడ. అంటే ఆర్కే ఓడిపోతాడని భయపడి వెళ్ళిపోయాడా లేకపోతే నిజంగా రాజకీయ కారణాలేనా? లోకేష్ ఇమేజ్ ఆర్కే గారికి ఆయనకే అర్థమై ఉండిద్ది లోకేష్ గారిని ఈసారి తట్టుకోలేము అని. సో దాని గురించి ఇక తప్పుకోవాలి అని ఏదో కుల సమీకరణ ఈక్వేషన్ చూపుతున్నారు తప్పితే అది ప్రాక్టికల్ గా పాసిబిలిటీ అవ్వాలి. యూత్ ఎలా ఉన్నారు? యువగాలం ఇప్పుడు యూత్ వచ్చింది, యూతే చూస్తున్నారు కన్నా. దానికి తోడు ఎంపీఎల్ అని అట్లా క్రికెట్ లీగ్స్ అని ఇవి పెట్టి లొకేషన్ కొంచెం బాగా చాలా దగ్గర అయిపోయాడు. సో ఇక ఆ ఉద్దేశంలో యూత్ అంతా బాగానే వేస్తారు. ఈసారి లోకేష్ గారు గెలిస్తే ఎలా ఉండబోతుంది మంగళగిరి? వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ మాక్సిమం హబ్లు ఒకటి పెడతానంటున్నారు. సాఫ్ట్వేర్ హబ్లు అన్ని మంగళగిరి దగ్గర ఆ BMW వెనకాల సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. సో అట్లా ఇక ఇస్తాన్నారు. లేదు ఇన్ కేసు లేకపోతే ప్రభుత్వం తరఫు నుంచి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానంటున్నారు కదా. ఈయన జాబ్ క్యాలెండర్ చూపించినప్పుడు ఈయన ఏం దారి చూపిస్తాడు. సో దాంతో పోల్చుకుంటే లొకేషన్ బాగానే చేస్తాడని చాలా నమ్మకంగా ఉన్నాం. అంటే ప్రస్తుతం వచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మంగళగిరిలో వెళ్ళిపోయి ఖాళీగా ఉన్నాయి. ఈయన వచ్చిన పంపించేయడం తప్పితే ఈయన ఏం చేశాడన్న? గట్టిగా మాట్లాడితే అమర్ రాజా బ్యాటరీస్ ని పంపించేసిన ఆయన. ఇంకా బయట వాళ్ళు పంపించడం ఏముంది గ్యారంటీ? సో ఇక అలా లొకేషన్ వస్తాడని మేము ఆశగా పడుతున్నాం. ఓకే.